హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుస్ వరల్డ్. నేను మీ శైలజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పొంగనాలు. దానికోసం ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దానిలో 1 కప్ సేమియాని రోస్ట్ చేసుకోవాలి. సో నెయ్యి త్వరగానే హీట్ ఎక్కిపోతుంది కాబట్టి మీడియం నుంచి లో ఫ్లేమ్లో వరకు ఫ్లేమ్ ఉంటే సరిపోతుందండి. అండ్ సేమియాలు కూడా త్వరగానే వేగిపోతాయి. అండ్ కంటిన్యూస్గా దీన్ని అయితే కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే వర్మిసెల్లి కూడా హీట్ని త్వరగానే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో కలుపుకుంటూ మాత్రమే రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సగం రోస్ట్ అయిన తర్వాత దీంట్లో ఒక 1/2 కప్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా లో నుంచి మీడియం ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. సో ఈ స్కూల్స్ తెరిచేశారు, ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఈ స్నాక్ చేసి పెడితే పిల్లలు చాలా ఖుషి అవుతారండి. సో ప్రతి పేరెంట్ మీ పిల్లలకి మంచి స్నాక్ ఇవ్వడం కోసం ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అబ్జర్వ్ చేయండి, అలాగే వాచ్ చేయండి. సో ఇది రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా రోస్ట్ అయిపోయిన ఈ మిక్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు 1 కప్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్ వరకు తురిమిన క్యారెట్ యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ అల్లం తురుము, అలాగే 1 నుంచి 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పెరుగు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. వాడిన ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ మీద మరొకసారి మీకోసం ఇస్తున్నాను. వీటన్నింటినీ జెంటిల్గా మనం గరిటెతోటి కలుపుకుంటున్నాం, ఎందుకంటే ఆల్రెడీ సేమియా అనేది రోస్ట్ చేసాం కదా. సో చేత్తో కలుపుకునేటప్పటికి ఆ సేమియా అనేది విరిగిపోతుంది కాబట్టి జెంటిల్గా మిక్స్ చేసుకోవడానికి బాగుంటుందని నేను గరిటెతోటి కలుపుతున్నాను. సో ఇప్పుడు కన్సిస్టెన్సీ అడ్జస్ట్మెంట్ కోసం దీంట్లోకి నేను ఒక 1/2 కప్ వాటర్ని కొద్దిగా కలుపుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా బాగా కలుపుకున్న ఈ మిక్సర్ ఏదైతే ఉందో దీన్ని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. 1 అవర్ ఆర్ 1.5 అవర్ వరకు పక్కన పెట్టేసుకుని మూత పెట్టుకుని నానబెట్టుకోవాలి. సో 1/2 కప్పే అవసరం లేదండి. మీరు ఒకవేళ కొద్దిగా పలుచగా ఉన్న పెరుగు యాడ్ చేసుకుంటే ఆల్రెడీ కన్సిస్టెన్సీ పలుచగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ తగ్గించుకోవచ్చు. సో అందుకే వాటర్ని గ్రాడ్యువల్గా వేసుకొని కలుపుకోమన్నాను. ఒకేసారి పోసుకుంటే కన్సిస్టెన్సీ మరీ లూజ్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు పొంగనాలు ప్యాన్ ఉంటుంది కదా, ఇది మనకి స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది, అలాగే ఆన్లైన్లో అమెజాన్ వీటిల్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. దాని లింక్ మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇప్పుడు వీటన్నింటిలోనూ కూడా 1 టీ స్పూన్ ఆయిల్ వేసి స్టవ్ మీద హీట్ చేసుకోవాలి. ఆయిల్ని ఒక బ్రష్తో కానీ లేదా మీ దగ్గర స్పూన్ ఉంటే స్పూన్తో పొంగనాల ప్యాన్లో స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇది కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న ఏదైతే మిక్స్ ఉందో సేమియా మిక్స్, దాన్ని ఆ పొంగనాలలో వేసుకోవాలి. సో ఈ పొంగనాలని మొత్తం అన్నింటినీ ఫిల్ చేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఒక మూత పెట్టేసుకుని సన్నని సగం మీద కాలనివ్వాలి. సో ఈ మిక్చర్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆ పొంగనాలు గుంట ఏదైతే ఉందో దాంట్లో 3/4 కవర్ అయితే సరిపోతుంది. మొత్తం కవర్ చేసుకున్న పర్వాలేదు, ఇవేమీ ఉబ్బవు కాబట్టి మనం ఎంత వేసుకుంటే అంతే ఉంటుంది. సో వీటిని మూత పెట్టేసుకుని ఒక 5 to 10 మినిట్స్ సన్నని సగం మీద కాల్చుకున్న తర్వాత ఇలా ట్విస్ట్ అవుతాయండి. సో వీటిని స్పూన్తో కానీ లేదంటే పొంగనాల ప్యాన్తో వాడు ఒక స్పాచులా ఇస్తాడు, ఒక స్టిక్, దాంతో కానీ ఇలా టర్న్ చేసేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఇలా టర్న్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టక్కర్లేదు. ఈసారి మూత పెట్టక్కర్లేకుండానే ఒక 5 మినిట్స్ మళ్ళీ వాటిని కాలనివ్వాలి.
సో మీకు ఎక్కడ అంటుకోదండి, స్టిక్కీగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే పొంగనాల ప్యాన్లన్నీ కూడా నాన్ స్టిక్కే వస్తున్నాయి. సో ఇవి బాగా రోస్ట్ అయిపోయాయి. సో చూసారు కదా, మంచి రెడ్డిష్ కలర్లో పొంగనాలు అన్నవి రెడీ అయిపోయాయి. సో వీటిని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూస్తుంటేనే నోరూరిపోతుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీ పిల్లలు బాగా ఇష్టపడతారు. అండ్ ఇది మా పిల్లలకి ఒక మంచి ఫేవరెట్ స్నాక్. సో దీన్ని మనం సాస్తో కానీ, లేదు గ్రీన్ చట్నీతో కానీ, లేదా కర్డ్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి సేమియా పొంగనాలు రెసిపీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో.